పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఐపీఎల్ నిరవధిక వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే మనం చూసాం, నిన్న గురువారం జరగాల్సినటువంటి పంజాబ్ లో జరగాల్సినటువంటి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ని మధ్యలోనే నిలిపేశారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంట్ లో మిగిలిన మ్యాచ్లు ముందు జరుగుతాయా లేదా అని ఒక సందిగ్ధం ఉంది. కానీ ఇప్పటికైతే ఐపీఎల్ నిరవధిక వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అంతేకాకుండా ప్రధానంగా ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా బీసీసీఐ తేల్చింది. అయితే షెడ్యూల్ ప్రకారం జరగాల్సినటువంటి మ్యాచ్లన్నీ కూడా ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే నిన్న జరగాల్సిన మ్యాచ్లు వాయిదా పడినా మధ్యలో ఆగిపోయినా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐపీఎల్ ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అప్డేట్స్ ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి వివరిస్తారు. శ్రీహరి, ఐపీఎల్ మ్యాచ్లను ఇక రద్దు చేశారు. ప్రస్తుతం దీన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఇండియా మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో మ్యాచ్లు కొనసాగించే పరిస్థితి లేదు అని చెప్పి బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా నేను చూసాను, ధర్మశాలలో అటు పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ కూడా జరగాల్సి ఉంది. అయితే అక్కడ ఏదైతే బ్లాక్అవుట్ సందర్భంగా ఫ్లడ్ లైట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో మొత్తం ప్లేయర్స్ ని హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. సో వారిని అక్కడి నుంచి కూడా ఢిల్లీకి వచ్చే సందర్భంలో రోడ్డు మార్గం కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిని ఎంచుకున్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మిగిలినటువంటి మ్యాచ్లలో విషయంలో కూడా టెన్షన్ ఉండకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక దాదాపుగా 10కి పైగా 12 మ్యాచ్ల వరకు లీగ్ ప్లస్ ఉంది. వీటితో పాటుగా సెమీఫైనల్స్ కావచ్చు, ఫైనల్ కావచ్చు, మరో 4 మ్యాచ్లు కూడా జరగాల్సి ఉంది. సో అప్పటి వరకు కొనసాగాల్సినటువంటి ఐపీఎల్ ను ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఎప్పుడు ఇక మిగిలిన వాటిని నిర్వహిస్తారు అనేది కూడా ఇక అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ విషయంలో కూడా దీన్ని నిన్ననే రద్దు చేస్తారని చెప్పి కూడా అందరూ భావించారు. ఎందుకంటే పాకిస్తాన్ లో చెప్పి ఒక స్టేడియం దగ్గర కూడా అక్కడ దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొంత టెన్షన్ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తానికైతే ఐపీఎల్ మాత్రం నిరవధికంగా వాయిదా కదా. శ్రీహరి, జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియం కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. వీలైతే మీరు ప్రతి ఒక్కరిని కాపాడుకోండి అంటూ గురువారం నిన్న సాయంత్రం బాంబు బెదిరింపులు వచ్చేసరి అవి ఉట్టి ఫేక్ ఐపీ అడ్రస్ తో కనుక్కునే ప్రయత్నం చేశారు. ఫేక్ అని తేలాయి. కానీ ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్నటి వరకు కూడా కొంత సందిగ్ధత ఉంది. విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి అని వాటి విషయం క్లారిటీ వచ్చిందా? తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు, ఎందుకంటే మన భారత్ లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ లో స్వదేశానికి సంబంధించినటువంటి వారు విదేశీ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాల నుంచి కావచ్చు, ఆ ప్లేయర్స్ కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం